కాకి ముక్కుకు దొండపొండంటే ఇదే అల్లుడు. ఏ రకంగా చూసినా మిథునకు గౌతమ్ గాడు మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇష్టపడినప్పుడు మనకెందుకు మావయ్య? ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వనని సీత ఛాలెంజ్ చేసింది, కానీ ఇక్కడేమో తంతు జరిగిపోతుంది. సీత ఇక్కడ లేదంట, ఎక్కడో అవుట్స్కట్స్లో ఉందంట. ఈ ఎంగేజ్మెంట్ని ఆపలేదు. సీత తలుచుకుంటే అది ఎంతసేపు అల్లుడు. తను ఎక్కడున్నా చెయ్యాల్సింది చేస్తుంది. అయ్యా, ఈ అంకులు నిశ్చయితాంగుళాలు మార్చుకోండి. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. ఇప్పుడు కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకోవాలి. సీత ఏం చేస్తుందో ఏంటో. కంగారు పడకు, సీత ప్లాన్ సీతకుండే ఉంటుంది. మనం వియ్యంకులమయ్యాం ముఖర్జీ గారు. కంగ్రాచ్యులేషన్స్. ఇక నుంచి మన రెండు కుటుంబాలు ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా కలిసే ముందుకు వెళ్తాయి. అవును జనార్దన్, నీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకోండి. ముఖర్జీ సార్, మీరు ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అమ్మాయి అమెరికాలో చదువుకుని వచ్చింది. అలాంటి అమ్మాయికి ఎలాంటి వాడితో పెళ్లి చేయాలని ఆలోచించరా? వీడి గురించి ఎంక్వైరీ చేయకుండా ఈ సంబంధం ఎలా కలుపుకోవాలనుకున్నారు? వీడు ఎంత పెద్ద రోగో తెలుసా మీకు? మిస్టర్ శివకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. ముఖర్జీ సార్, మిథున, మీరు వీళ్ళు చెప్పేవేవి నమ్మకండి. నేను గౌతమ్తో మాట్లాడుతాను. అందరూ దయచేసి కాసేపు వెయిట్ చేయండి. నువ్వు నాతో రా గౌతమ్. ఎవర్రా అమ్మాయి? తను చెప్పేదంతా నిజమేనా? అది మమ్మీ, అదేంటంటే మర్యాదగా నిజం చెప్పు. నా దగ్గర ఏది దాచొద్దు. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా? తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావా? అలా అడ్డదిడ్డంగా కాదు, కరెక్ట్గా చెప్పు. సే ఎస్ ఆర్ నో. అంటే అంటే తను నిజమే చెప్పిందన్నమాట. ఎందుకురా అలా చేసావు? ఎందుకు తొందరపడ్డావు? మరేం చేయమంటావు? నాకు వేరే పనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? చెయ్యడానికి ఏ పని లేకపోతే ఒక ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి లోబరుచుకుంటావా? నేనేం తనని నిజంగా ప్రేమించలేదు. అయినా తను ఒక్కదాన్నే ప్రేమించానా ఏంటి? అంటే ఇంకా ఎంతమందిని ప్రేమించావురా? నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఇది ఒకటి. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?
ఇలా ఎలా పెరిగావురా? హ్మ్. నాన్న లేడు, నువ్వు దగ్గర లేవు. ఇలా పెరక్క ఇంకెలా పెరుగుతాను? అంటే తప్పు నాదా? కాదా? నువ్వు నాన్న ఉండి నన్ను సరిగ్గా పెంచుంటే నేనిలా తయారయ్యేవాణ్ణే కాదు. నిన్ను ఒక డాక్టర్ దగ్గర పెట్టి నెల నెల డబ్బులు పంపించి బాగానే చూసుకున్నాను కదరా. నిన్ను స్కూల్కి కాలేజీలకి పంపించమని చెప్పాను కదా. నీకు ఏం లోడ్ చేశాను? ఏది తక్కువ చేశాను? ప్రేమ. అందుకే దాన్ని వెతుక్కుంటూ కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడ్డాను. నా దగ్గరున్న డబ్బుల్ని చూసి కొంతమంది పడ్డారు.